మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకి రావడం జరిగింది. అదేమిటనగా అమధ్య అనగా అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అమధ్య? అమధ్య గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. కనుక మీరందరూ సావధానంగా వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అమధ్య అనగా మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ అధ్యాయం కూడా, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 15వ అధ్యాయం, అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం. ఈ అధ్యాయాలలో, ఈ గ్రంథాలలో మనం ఆయన యొక్క హిస్టరీని చదువుకొనవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2వ రాజుల గ్రంథం 14-15 అధ్యాయాలు, 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం చదవగలరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అమధ్య ఎవరు అనే విషయాన్ని అర్థం మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఆయన యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. హల్లెలూయా. ఈ అమధ్య యూదా దేశమును పరిపాలించినటువంటి ఒక రాజు. హల్లెలూయా. ఇజ్రాయేలు, యూదా రెండుగా విభాగించబడిన తర్వాత ఇజ్రాయేల్ను కొంతమంది రాజులు పరిపాలిస్తూ వచ్చారు, యూదా రాజ్యంను కొంతమంది పరిపాలిస్తూ వచ్చారు. అయితే యూదాను పరిపాలించిన రాజులలో ఈ యొక్క అమధ్య ఒకడు అనమాట. అయితే ఈయన యోవాషు కుమారుడు. ఆయన యోవాషు గారు కూడా యూదాను పరిపాలించిన రాజే. వారసత్వ పరంగా అమధ్య కూడా రాజు అవ్వడం జరిగింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అతని తల్లి పేరు యెహోయెద్దాం. ఆమె యెరూషలేము కాపురస్తురాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన 25వ సంవత్సరంలో ఆయన ఏలడం ప్రారంభించాడు రాజుగా. ఈ అమధ్య 29 సంవత్సరాలు యూదా రాజ్యమును పరిపాలించినట్లు మనం బైబిల్లో చూడగలం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అమధ్య దేవునికి ఇష్టడుగా ఉన్నంతకాలం ఆయన యుద్ధాల్లో గెలుస్తూ వచ్చారు. ఆయన మధ్యలో పడిపోయి ఇతర దేవతలను కూడా నిలబెట్టి కొలవడం జరిగింది. అప్పుడు ఆయనకి అవమానం రావడం జరిగింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా విషయం పక్కన పెడితే మన యొక్క టాపిక్ ఏంటి? అమధ్య అనగా అర్థం ఏమిటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అమధ్య? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అమధ్య అనగా యెహోవా శక్తిమంతుడు. హల్లెలూయా. ఎస్, మన దేవుడు నిరంతరం సర్వశక్తిమంతుడైనాడు. ఆయన శక్తివంతత్వాన్ని గురించి, మూత్రీభవించినటువంటి ఆయన శక్తి సంపన్నతను గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఒక దేవాతి దేవుడు తన మాట చేత భూమిని ఆకాశమును కలుగజేశాడు. తన మాట చేత సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేశాడు. తన మాట చేత భూమిలో జలచలరాశులను కలుగజేశాడు. తన మాట చేత జీవరాశిని ఉత్పన్నం చేశాడు. అంత సర్వశక్తిమంతుడు దేవాతి దేవుడు. అమధ్య అనగా యెహోవా శక్తిమంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మోషేతో మాట్లాడుతుంటాడు, నా బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకుంటున్నావా అని అడుగుతాడు. దేవుని కంటే శక్తి సంపన్నుడు ఈ ప్రపంచంలో 3 లోకాలలో కూడా ఎవడూ లేడు. హల్లెలూయా. పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, పాతాళంలో కానీ ఎక్కడా కూడా దేవుడిని మించినటువంటి శక్తి లేదు. ఆయనే ఓమ్ని పవర్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనంత శక్తిమంతుడు మరొకడు లేడు అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గతంలో చేసినటువంటి కార్యక్రమాలు అయితేంది, ప్రస్తుతం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితేంది,
ఆయనకు సరిసాటి సరిపోటి ఎవడు ఉండడు ఇప్పుడు ఎప్పటికీ. అందుకే ఆయన దేవాతి దేవుడై ఉన్నాడు. ఆయన అంటాడు, అల్ఫయు ఒమేగయు నేనే, ఆదియు అంతము లేనివాడును నేనే, సృష్టికర్తను నేనే, నన్ను తప్ప వేరొకరిని ఆరాధించరాదు అని చెప్తున్న దేవుడు దేవాతి దేవుడై ఉన్నాడు. మీకు కొన్ని సంఘటనలు చెప్తాను ఆయన సర్వశక్తిత్వాన్ని గురించి. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, మీరు ఊరకనే ఉండి, ఇజ్రాయేల్తో అంటాడు, మీరు ఊరకనే ఉండి నిలబడి చూడండి, యెహోవా చేసు కార్యమును మీ పట్ల ఆయన చేసే యుద్ధాన్ని మీరు కల్లారా చూడుడి అని చెప్పేసి ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగంతో, మోషే నడిపిస్తున్నటువంటి ఇజ్రాయేల్ జనాంగంతో మాట్లాడి, ప్రభు మోషే ఎందుకు నాకు మొరపెట్టుచున్నావు, పద ముందుకు పద అని చెప్పేసి ఆయన్ని గద్దించి, నీ కర్ర చాపము సముద్రం మీద అని చెప్పి యెహోవా దేవుడు సెలవిచ్చినప్పుడు ఆయన సముద్రం మీద కర్ర చాపగా సముద్రము 2 పాయలుగా చీలిపోబడింది, ఆరిన నేలగా రహదారి ఏర్పడింది అక్కడ. హల్లెలూయా. సృష్టి మీద అధికారం కలిగిన వాడు, సృష్టిని సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు. హల్లెలూయా. ఆయన నోటి మాట చేత సృష్టి కలుగును గాక అంటే కలిగింది. అలాగే ఆయన దైవ సేవకుడైనటువంటి మోషే గారికి ఇచ్చిన శక్తిని బట్టి నీ కర్ర చాపు అన్నప్పుడు ఆయన కర్ర చాపినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ జనాంగం అందరూ 20 లక్షల మంది దాదాపుగా, వారంతా ఆ ఎర్ర సముద్రంలో దారి దేవుడు ఏర్పరచగా ఆ దారిన పడి వాళ్ళు ఎర్ర సముద్రం దాటిపోయారు. శత్రువులైనటువంటి ఫరో సైన్యం అంతా ఆ యొక్క సముద్రంలో మరలా ఆ దారి గుండా వీళ్ళు కూడా వెళ్దాం అనుకుంటున్నారు. శత్రువులు మన దారిలోకి వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రవర్తన మార్చుకోకుండా, పద్ధతి మార్చుకోకుండా దారిలోకి వస్తే ఏమైపోతారు? నశించిపోతారు. ఫరో సైన్యం కూడా అలాగే ఆ యొక్క దారిలో నడిచి ఏమైపోయింది? మునిగి చనిపోయారు. మరలా ఎన్నటికీ చరిత్ర వీరిని చూడదు అని చెప్పి ముందే చెప్పాడు దేవుడు. వీళ్ళని, ఈ మనుషులని ఇక మళ్ళీ ఎప్పటికీ చూడదుగా అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే వాళ్ళు ఆ యొక్క ఈ మధ్యన రీసెర్చ్లో కూడా ఆ యొక్క సముద్రంలో, ఎర్ర సముద్రంలో కొన్ని శకలాలు తేలేయాట, శిథిలాల్లో ఆ యొక్క చక్రాలు, ఫరో సైన్యం యొక్క చక్రాలు తేలేయాట. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆధారాలు ఉన్నటువంటిది బైబిల్ గ్రంథం. యెహోవా దేవుడు చరిత్రలో లేనివాడు కాదు. మొదటి నుంచి, ఆది నుంచి కూడా యెహోవా దేవుడు కార్యాలు చేస్తూ చరిత్రకు ఆధారభూతుడిగా ఉంటున్నాడు. ఆయన పిల్లల ద్వారా, ఆయన యాజకుల ద్వారా చరిత్రను తిరగరాస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఎంతైనా శక్తిమంతుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నీటిని, సముద్రమును గద్దింపగా, భీకరమైన తుఫాన్ వస్తుంటే, సముద్రంలో భీకరమైన తుఫాన్ వస్తుంది, ఆయన ఓడ అమరమున పడుకొని ఉండెను అని రాయబడి ఉంటుంది. అయితే ఆయన శిష్యులు మేల్కొల్పగా ఆయన లేచి తుఫాన్ని, వర్షాన్ని నెమ్మలము కమ్మని ఆయన ఆజ్ఞాపించగా సముద్రము ఘోష, వర్షము, తుఫాను మిక్కిలి నిమ్మలమాయను అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అంతటి శక్తిమంతుడైనాడు దేవుడు. అమెజ్యా అనగా శక్తిమంతుడు. యెహోవా దేవుడు శక్తిమంతుడు, యెహోవా శక్తిమంతుడు అని అర్థం. అలాగే మీరు చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుడు వాగ్దానం చేసినటువంటి శక్తి పొందునంత వరకు యెరూషలేములో కనిపెట్టుడి అని చెప్పి ఆయన యొక్క శిష్యులకు చెప్పినప్పుడు వారు మేడగదిలో కనిపెడుతూ వచ్చారు. ఆయన అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, చెప్పబడిన వాగ్దానం చేయబడినటువంటి శక్తి వారిని కమ్ముకొనగా అగ్ని నాలికల వలె విభాగించబడి ఆ యొక్క శిష్యుల మీదకి దిగగా వారు అన్య భాషలలో మాట్లాడనారంభించను. మాట్లాడించి ఆ శక్తిని పొందుకున్న తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి ప్రసంగిస్తే అనేకులు మారు మనసు పొంది రక్షణ పొందిరి అని చెప్పి రాయబడి ఉంది. పేతురు ప్రసంగించగా ఒకసారి 5,000 మంది, ఒకసారి 3,000 మంది, అనేకులు
మారు మనసు పొందినట్టు కూడా మనం చూడగలం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించు వారికి శక్తిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నువ్వు మోకరించగలిగితే, నీవు ఆయన్ని ఆశ్రయించగలిగితే నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటుంది వాక్యం. అయితే మొదట నీవు నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన సన్నిధి నీలోనికి వస్తుంది. అప్పుడు నువ్వు మహత్కార్యాలు చేస్తావు. నువ్వు గొప్ప గొప్ప ప్రసంగాలు చేయాలనుకుంటున్నావా? గొప్పగా దేవుని సేవలో పాటలు పాడి కానీ, తలాంతులు ఉపయోగించి కానీ, మ్యూజిషియన్స్ ఉపయోగించి నువ్వు గొప్పగా వాడబడాలనుకుంటున్నావా? అయితే మొదట ఆయన శక్తిని ఆశ్రయించు. నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన నీకు శక్తిని ఇస్తాడు. అప్పుడు నిన్ను గొప్పగా వాడబడతావు దేవుని సేవలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవలో కానీ, పరిచర్యలో కానీ, దేవుని పనిలో కానీ గొప్పగా వాడబడాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనం మొదటిగా ఆశ్రయించాలి. ఎందుకు అనగా, అమధ్య అనగా దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. కనుక ఆయన ఆశ్రయించి ఆయన ఇస్తున్నటువంటి శక్తిని పొందుకొని గొప్ప గొప్ప కార్యాలు మీరు చేయాలని, భూమిని తలకిందులు చేయువారుగా మీరు మారాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీరందరూ కూడా ఆయన ప్రభావాన్ని పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయువారుగా, ప్రపంచాన్ని మంచి వైపుగా మలుచువారులాగా, దేవుని వైపు మలుచువారులాగా, దేవుని శక్తిని ఆశ్రయించు వారిలాగా అనేకుల్ని మార్చులాగున మిమ్మల్ని దేవుడు దీవించును గాక. అటు రీతిగా మీరు దేవుణ్ణి ఆశ్రయించుదురు గాక, ఆయన శక్తిని పొందుకొందురు గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.